నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. హిమాచల్ ప్రదేశ్లో హైడల్ ప్రాజెక్టుల వెనుక మతలబేంటి? ఎన్టీపీసీ సాధ్యం కాదన్న చోట రేవంత్ సర్కార్కు ఎందుకింత ఉబలాటం? బరాబర్ అడుగుదాం. జెన్కో బోర్డు ఆమోదం లేకున్నా 26 కోట్లు ఎలా డ్రా చేశారు? ఇప్పటికే చేతులు మారిన 50 కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్లాయి? బరాబర్ ప్రశ్నిద్దాం. 2 దశాబ్దాలుగా ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాని చోట ఎలా కడతారు? కమిషన్ల కోసం మరీ ఇంత కక్కుర్తి పడతారా? బరాబర్ నిలదీద్దాం. ఓపెన్ టెండర్లు కాకుండా నామినేషన్ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నట్టు? యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో కేసీఆర్ను విమర్శించిన సంగతి మరిచారా? బరాబర్ ప్రశ్నిద్దాం. దుమ్ముగూడెంలో 400 మెగావాట్ల ప్లాంట్ కట్టడం చేత కాదా? చవకగా ప్రాజెక్టులు కట్టే అవకాశం ఉండగా ఎందుకీ ఖరీదైన నిర్మాణాలు? బరాబర్ ఎండగడదాం. తెలంగాణకు 30% మిగులు విద్యుత్తు ఉండగా హిమాచల్ ప్రదేశ్లో ప్రాజెక్టులు ఎందుకు? విద్యుత్తు వెలుగుల మాటున ఏంటి చీకటి దందా? బరాబర్ అడుగుదాం.